పూరా లోకల్. తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై హైకోర్టులో ఈ నెల 8న విచారణ ఉండటమే దీనికి కారణం. ఆ రోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అభ్యంతరం చెబుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే మొత్తం రిజర్వేషన్లు 50% లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ ప్రకటించక తప్పదనే చర్చ జరుగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా రిజర్వేషన్ల పెంపు ఏ ప్రాతిపదికన ఇస్తారు, బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇస్తారు అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 8న జరిగే విచారణలో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తప్పకుండా అభ్యంతరం తెలుపుతుందనే చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ఎపిసోడ్ను కొందరు గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 50% లిమిట్ను దాటి రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికలు పూర్తయ్యాయి. స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 6 నెలలకు కోర్టు విచారణ చేపట్టి ఎన్నికల్లో గెలిచిన వారి సభ్యత్వాలను కూడా రద్దు చేసింది. మళ్లీ రిజర్వేషన్ల కోట 50% లోబడి ఎన్నికలకు పెట్టాలని ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం మహారాష్ట్రలో మళ్లీ స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దన్న నిబంధనను అతిక్రమించడానికి వీల్లేదు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ కోట ఇప్పుడే సాధ్యం కాదన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది కాబట్టి ఎన్నికలు ఆపొద్దు అనుకుంటే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాకుండానే ఎలక్షన్స్ జరగొచ్చు. ఒకవేళ బీసీ కోటా అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేయడం ఖాయమని అంటున్నారు న్యాయ నిపుణులు. మరోవైపు రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే ప్లాన్ బిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు కొంత సమయం తీసుకోవాలని కూడా భావిస్తోంది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లు కుదించేందుకు మరోసారి కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఖరారు చేయాలి. ఇందుకోసం మరో 15 రోజుల సమయమైనా పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది.